నమస్తే. ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురుగారు, ఒక మనిషి జీవితంలో మనం చేసుకున్న కర్మలే మన జీవితం అని చెప్తూ ఉంటారు కదా గురుజీ. ఇప్పుడు మనము ఈ సొసైటీలో చూస్తే ఒక 10% సూపర్ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు, 80% మిడిల్ క్లాస్, 10% బిలో లోయర్ ఉంటారు. సో మనము కర్మని లగ్జరీ లైఫ్తోనే పోల్చాలా, లేదు రియల్ లగ్జరీ లైఫ్ అంటే ఏంటి అని అనుకోవాలా, లేదా ఎక్కువ కర్మలు చేస్తున్నారు కాబట్టే మిడిల్ క్లాసు లోయర్ క్లాసులో ఉన్నారు అనుకోవాలా? అసలు కర్మ సిద్ధాంతము అనేది మిగతా వాటికి వర్తించదు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. హైదరాబాద్లో పేకాట ఆడితే తప్పు, గోవాలో ఆడితే ఓకే. హైదరాబాద్లో కసినో ఆడితే తప్పు, గోవాలో ఆడితే కరెక్ట్. హైదరాబాద్లో వ్యభిచారం చేస్తే తప్పు, ఓకే. గోవాలో రెడ్ లైట్ ఏరియాలో చేస్తే కరెక్ట్, లేదు బాంబే రెడ్ లైట్ ఏరియాలో చేస్తే కరెక్ట్, ప్లేస్ను బట్టి. అట్లనే రోమ్ నగరంలో చేస్తే ఓకే. అట్లనే ఆమ్స్టర్డామ్లో ఇప్పుడు ఉదాహరణ, ప్రపంచంలో విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే వరకు నీకు ప్రతి డ్రగ్ దొరికేటువంటి దేశము ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్ నగరంలో నీకు అన్ని డ్రగ్స్ దొరుకుతాయి, అఫీషియల్ రోడ్ల మీద అమ్ముతారు. అట్లనే వ్యభిచారం కూడా రోడ్ల మీద జరుగుతుంది. మరి మనము ప్రపంచంలో భాగమే కదా, మరి అక్కడ ఎందుకు వర్తించవు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన కర్మ సిద్ధాంతం ఏడుంది? అంతే కదా, ప్లేసును బట్టి మారుతుంది. రెండోది, ఇవాళ తప్పు రేపు ఒప్పు, ఇవాళ ప్లేస్ను బట్టి మారుతుంది అన్నారు కదా. ఇప్పుడు చైనాలో పాముల్ని తింటారు, ఇక్కడ పాములు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు పాములు పూజిస్తాం. నేను అందుకనే అంటున్నా, అందుకనే ఇంత నిక్కచ్చిగా మాట్లాడతాం కాబట్టి మనం తిడతారు జనాలు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎలకాలు ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు? మన దేశంలో ఈశాన్య ప్రాంతాలలో, ఈశాన్య రాష్ట్రాలలో పిల్లిని తింటారు, పందికొక్కుని తింటారు. పిల్లిని చంపితే పాపం కదా. మనం పిల్లిని చంపితే పాపము. అంత దూరం ఎందుకు పోతున్నావు? మన పక్కనే ఉన్నటువంటి కరెక్ట్గా మన బార్డర్ కానుకొని ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడులో అమావాస్య నాడు పండగ. మనకు అమావాస్య దరిద్రం. అవును, అమావాస్య రోజు మంచి పనులు చేస్తారు. మరి వాళ్ళు అమావాస్య నాడు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. నేను అనేది అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అంటున్నా. సో మనకు ఆ సాంప్రదాయాన్ని బట్టి అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో అన్ని అదే ఘాటిన కట్టలేము. అట్లనే అర్థమైందా? సో పేకాట ఒక దగ్గర ఆడితే తప్పు, ఒక దగ్గర ఆడకుంటే ఒప్పు. సో ఇక్కడ కర్మ సిద్ధాంతము అనేది ఏం ఉండదు. నువ్వు ఇంకొకటి, మనం చనిపోయిన తర్వాత ఈ సిద్ధాంతం ఒకటే, నేను నమ్మిన కర్మ సిద్ధాంతం ఒకటే ఏంటంటే, నువ్వు ఎదుటి వ్యక్తి కడుపు మీద కొట్టకుండా, మానసికంగా కొట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, అప్పులు తీసుకొని వాడిని మోసం చేయకుండా బ్రతుకు. ఇక దానికి మించిన గొప్ప సమాజము, నువ్వు గొప్ప పనులు ఇంకేం చేయలేవు, ఇంకా హ్యాపీ. రెండవది, ఈ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి, బ్రతకడానికి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రిస్క్ అనేది అతి ముఖ్యమైన విషయం. నువ్వు రిస్క్ తీసుకుంటున్నావా లేదా? ఇప్పుడు ఉదాహరణ, విజయ్ అనే వ్యక్తి తమిళనాడు రాజకీయాలలో ఒంటరిగా పోటీ చేసిండు. ఆయన ఒంటరిగా పోటీ చేయకుండా ఉన్నట్టయితే ఇవాళ వేరే పార్టీతో కలిసిపోయి ఉంటే సీఎం వేరే వాడయ్యేవాడు. అంటే వేరే వాడిని అందలం ఎక్కించి ఈయన పక్కన కూర్చునేవాడు. అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్కి ఎగనెస్ట్గా కనుక ఫైట్ చేయకుండా, 4 సార్లు జైలుకు పోయకుండా ఉండుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం అయ్యేవాడు కాదు. రేవంత్ రెడ్డి మీద 190 కేసులు ఉన్నాయి. భయపడి వెనక్కి పోయి ఉంటే వాటికి భయపడి ఇప్పుడు బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా జైలు నుండి వచ్చి ఎంగేజ్మెంట్ అటెండ్ అయిపోయిండు. సో ఈ కష్టాలు భరించిండు, ఇంత నరకం అనుభవించిండు కాబట్టే, కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిండు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిండు. చాలా మంది భయపడి వెనక్కి వెళ్ళిపోయి, కేసీఆర్ కు భయపడి చాలా మంది కాంగ్రెస్ లీడర్లు ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఎగనెస్ట్ గా మాట్లాడే దమ్ము కూడా చేయలే ఎవరు. కేసీఆర్కి ఎగనెస్ట్ గా మాట్లాడే దమ్ము కూడా చేయలే. కానీ ఇవాళ కేసీఆర్కి ఎగనెస్ట్గా మాట్లాడి నిలబడ్డ ఒక రేవంత్ రెడ్డి. అట్లనే తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్గా కొట్లాడి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కావాలి అని కొట్లాడింది ఒక కేసీఆర్ ఒక్కడే. సో ఇక్కడ ఎవరెవరైతే యుద్ధం చేస్తున్నారో, సమాజంతో ఎదుర్కొంటున్నారో, సమాజంతో తిట్లు తింటున్నారో, వాళ్ళ కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిర్రో వాళ్ళందరూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. చిరంజీవి అనే సూపర్ స్టారు, ఇవాళ చిరంజీవి తెలుసు కానీ చిరంజీవి చెన్నై నగరంలో ఎలా బ్రతికిండు, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో బ్రతికిండు అనేది ఆయన బ్రతుకును ఆయనను అడిగితే చెప్తాడు. సో ఆయన అంత రిస్క్ తీసుకుండు కాబట్టి ఇవాళ సూపర్ స్టార్. ఒక మోహన్ బాబు, ఇవాళ మోహన్ బాబు సూపర్ స్టార్ అయ్యిండు అంటే ఎంత కష్టపడ్డాడు అనేది
మిగతా విషయాలు ఆ గొడవలు అది సహజం. ఆ లీడర్షిప్ క్వాలిటీస్, ఆయన గొడవ పడతా, ఆయన కోపము, ఆయన లొల్లి, అది వేరే, అది అనవసరం, ఇక్కడ అసంబద్ధం. కానీ ఆయన సూపర్ స్టార్ అయ్యిండా లేదా? సో ఎవరైతే ఒక రజనీకాంత్ ఒక బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభం చేసిన ఒక రజనీకాంత్, అలాగే ఒక చాయ్ వాలాగా జీవితాన్ని స్టార్ట్ చేసిన మోడీ, నేను అనేది వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? మరి అట్లనే లగ్జరీ లైఫ్ గోల్డెన్ స్పూన్లో పుట్టిన రాహుల్ గాంధీ మరి వాళ్ళు అక్కడనే ఉన్నాడు కదా. అంటే అందరికీ ఇది వర్తించదు, నేను అదే చెప్తున్నా. అందరికీ డబ్బులు ఉండంగానే సూపర్ స్టార్ అవుతాడు అని కాదు ఇక్కడ. ఎవరైతే కంఫర్టబుల్ జోన్ దాటి బయటపడ్డారో వాళ్ళు యుద్ధం చేస్తారో వాళ్లకు లగ్జరీ లైఫ్ వర్తిస్తుంది. సో ఈ సమాజంలో చాలా ఈజీగా సెలబ్రిటీ స్టేటస్ కానీ లగ్జరీ లైఫ్ వచ్చేది ఆడవాళ్ళకే. ఎందుకు అంటే చాలా ఈజీగా ఒక అమ్మాయి తన స్ట్రక్చర్ను మెయింటైన్ చేసుకొని తన అందాన్ని కనుక మెయింటైన్ చేసుకున్నట్టయితే ఒక యాంకర్ గానో, న్యూస్ రీడర్ గానో, లేకపోతే ఒక మోడల్ గానో, ఒక హీరోయిన్ గానో అవకాశాలు. లేకపోతే ఎప్పుడో మన జ్యోతిక పక్కన జూనియర్ ఆర్టిస్ట్గా నటించిన త్రిష ఇవాళ ఒక సీఎం లవ్వరు ఎట్లొచ్చింది? ఆమె జాతకం. నేను అనేది అదే, అంటే నీ జాతకంలో అది ఉండాలి, ప్లస్ నువ్వు కూడా దానికోసం ఫైట్ చేయాలి. అంతేగాని రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ను తీసుకోగలిగితేనే సక్సెస్. ఇంతమంది జ్యోతిష్యులు ఉన్న తెలుగు రాష్ట్రంలో వేణుస్వామినే ఎందుకు తొక్కి నారదీస్తారు అంటే, వేణుస్వామి ఉన్నట్టుగా మాట్లాడతాడు, బయట జనాల్లో దొరుకుతాడు, ఎక్కడనో దగ్గర దొరకంగానే ఆ దొరికిన దాన్ని పబ్లిసిటీ చేస్తారు కాబట్టి మనం జనాలకు తెలుస్తాం. జనాలకు తెలవడం ముఖ్యం ఇక్కడ జనాలకు తెలిస్తే పబ్లిసిటీ వస్తుంది. సో నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు దాన్ని అనేది ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమంది మీడియా వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల పర్వర్టెడ్ అవుతారు. కావద్దు ఎప్పుడు కానీ. ఎందుకంటే మీడియా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనకి ఇచ్చినటువంటి ఆ పబ్లిసిటీని మనం ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేయాలి, కానీ పర్వర్టెడ్ కావద్దు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన పచ్చళ్ళ అమ్మాయి రమ్య అనే అమ్మాయి పర్వర్టెడ్ వీడియోలు పెడుతుంది. కొంతమంది చేస్తారు అట్లా. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు విష్ణుప్రియ మన ఏదో సబ్స్క్రిప్షన్ వీడియోలు పెట్టుకుంది అంటే, నేను అంతకుముందు విష్ణుప్రియ చూసిన 2,000 ఉండే, వీళ్ళు పబ్లిసిటీ చేసాక వాళ్ళ 12,000 వచ్చింది. అంటే 10,000 మంది యాడ్ అయ్యారు కదా. 10,000 అంటే 300 రూపాయలు, 400 రూపాయలు అంటే 40 లక్షలు వస్తున్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే, మీడియా ఎంత సపోర్ట్ చేసింది విష్ణుప్రియకు, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. నేను అనేది అదే. నీకు ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒకప్పుడు 2002లో ఒక న్యూస్ ఛానల్లో ఒక ఎంఆర్ఓ దొరికిండు అనగానే గంట సేపట్ల సస్పెండ్ చేసేది. ఇప్పుడు ఎంఆర్ఓ దొరికిండు అంటే ఎవరు పట్టించుకోవట్లేదు కదా. ఎంత పెద్దవి జరిగినా పట్టించుకోవట్లేదు. నేను రిజైన్ చెయ్యంటుండు. ఇప్పుడు మినిస్టర్లు కూడా ఏదైనా తప్పు జరిగితే నేను చెయ్యంటారు. మీరు ఏం చేస్తారో చేసుకోరు. ఎందుకంటే ఈయన ఎవరికి ఇవ్వాలి ఆన్సరబుల్? అధిష్టానానికి, జనాలకు కాదు కదా, మీడియాకి కాదు కదా, మీడియా ట్రయల్స్కి కాదు కదా. అంటే వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చే కొద్దీ మనమే డిస్టర్బ్ అవుతామని మీరు చెప్తున్నారు. అంతే, మన పని మనం చేసుకోవాలి, మనం ఎవరిని పట్టించుకోవద్దు. కానీ అందరూ అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండలేరు కదా. అంటే వాల్యూ తెలిస్తే, నేను అదే చెప్తున్నాను, వాల్యూ తెలిస్తే. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, మనల్ని విమర్శించే వాడికి విమర్శించే రైట్స్ ఉన్నాయా లేవా? సింపుల్ క్వశ్చన్. ఉన్నది, బాధపడు. ఫస్ట్ నిన్నేం తిట్టిండొద్దు, నిన్ను తిట్టడానికి, నిన్ను విమర్శ చేయడానికి వాడికి రైట్స్ ఉన్నాయా లేవా? ఒక్కటే ఆలోచన చెయ్యి, నీకు ఆన్సర్ వస్తుంది. ఒక 5 నిమిషాలు కూర్చో, నిన్ను ఎవడు విమర్శించిండు? పలానోడు విమర్శించిండు. అసలు వీడి క్యారెక్టర్ ఏంది, వీడు ఎంత అమ్ముడు పోయిండు, వీడు ఎవరికి బ్రోకరేజం చేస్తుండు, ఇవన్నీ అనలైజ్ చేయి. వీడు ఎంతమంది అమ్మాయిని మోసం చేసిండు, వీడు ఎంతమంది జీవితాలు నాశనం చేసిండు, వీడు ఎంతమంది డబ్బులు తీసుకొని నాశనం చేసిండు, ఇవన్నీ అనలైజ్ చేయి. చేసిన తర్వాత వాంతో నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు చేసిన తప్పు, వాడు చేసిన తప్పు. నీ తప్పులు పెద్దగా అనిపించినాయి అనుకో ఫీల్గా, వాని తప్పులు పెద్దగా అనిపించినాయి అనుకో లైట్ తీసుకో. అంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్.